నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మన రాజానగరం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, అందరూ కూడా సంక్రాంతి పండుగ అందంగా భార్య పిల్లలతో సంతోషంగా కుటుంబాలతో పాల్గొని మీరు పిల్లలతోటి కుటుంబాలతో సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గం మానవ హక్కుల మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా గుండాట్లో కోడి పందాలు ఇలాంటి మీరు ఎక్కడైనా పెట్టినా చట్టపరంగా చర్య తీసుకోవడానికి మీరే బాధ్యులవుతారు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి రాజానగరం నియోజకవర్గంలో కోడి పందాలు ఎవరో వ్యతిరేకంగా నిర్వర్తించిన, గ్రామ నాయకులు సపోర్ట్ చేసిన, ఎవరు సపోర్ట్ చేసినా వారు చట్టపరంగా బాధ్యులని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కులమతాలలో గొడవలు పెట్టి పందాలని పేరు చెప్పి గుండాట్లని అలాగే కొన్ని ఆటలు పెట్టి చట్టాన్ని ఉల్లంఘించడం అది మంచి బాధ్యత కాదని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మీరందరూ కూడా సంక్రాంతి పండుగ అంటే సంతోషంగా కుటుంబాలతో సెలబ్రేషన్ చేసుకొని ఫ్యామిలీని అంతా సంతోషపరచాలని తెలియచేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా దివన్చెరు గ్రామానికి ప్రత్యేకంగా తెలియజేసేది ఏమిటంటే, కోడి పందాలకి పర్మిషన్ ఇచ్చిన ఎవరైనా మా పెద్దలు కానీ నాయకులు కానీ కోడి పందాలకు సహకరించి చట్టానికి విరోధంగా ఏది చేసినా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా తెలియజేసుకుంటున్నాను.